ఈరోజు మేము జనగామ జిల్లా పాలకుర్తి గ్రామంలో ఉన్నాం. ఈ పాలకుర్తి గ్రామము ప్రసిద్ధి చెందినటువంటి గ్రామము. ప్రధానంగా చాకలి ఐలమ్మ జన్మించిన గ్రామం. అదే రకంగా వీరి యొక్క వారసులు చాకలి ఐలమ్మ గారికి 5 కొడుకులు, ఒక బిడ్డ ఉంది. ఎందుకు ఇక్కడికి మేము పాలకుర్తి రావాలి అని అనుకున్నామంటే శ్రీ మడేలన్న దెబ్బ రజకుల దుడ్డుకర్ర ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్త మరియు దేశవ్యాప్త ఉద్యమాన్ని మేము దుడ్డుకర్ర ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం. ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. భారతదేశంలోనే మొదటిసారి స్వాతంత్రం తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, కుమ్మెర గ్రామంలో, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజకుల కులంలో ఉన్నటువంటి అతని యొక్క కుమారుణ్ణి పాశవికంగా, రాక్షసంగా కాళ్ళ దగ్గర నా భర్తని కొట్టకండి అని ఆ భార్య ఎవరైతే, అంటే ఈ 2 నెలల పసికందు యొక్క తల్లి ఎవరైతే చెప్తుంటే వినిపించుకోకుండా ఆ చిన్న పసికందును కూడా కాళ్ళతోటి తన్ని ఆ చిన్న 2 నెలల పాపని, పొత్తిళ్ళల్లో పాపని పాశవికంగా ఈ యొక్క రెడ్డి కులస్తులు చంపటం జరిగింది. ఈ రెడ్డి కులస్తులు చంపటమే కాకుండా తను పోయి కేసు పెడితే కేసును కూడా పోలీసు వాళ్ళు స్వీకరించలేదు. ఉల్టా వీళ్ళ మీదనే ఈ యొక్క రెడ్డి కులస్తులందరూ పోలీసు వాళ్ళ ప్రభావం చేత కేసు పెట్టించడం జరిగింది. వీటన్నిటినీ పరిశీలించినటువంటి బీసీవై పార్టీ మరియు మిషన్ ఫర్ పూర్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైన నేను, వడ్డేపల్లి రామకృష్ణను, మరియు వివిధ ప్రజా సంఘాలు, వివిధ ఏ సంఘాలన్నా చెప్పండి మీరు. కుల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులను నేను బత్తుల సిద్ధేశ్వర్, అట్లనే రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చాపర్తి కుమార్, తర్వాత మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ పంతుల మల్లయ్య, మాల మహారాజ్యాధికార పార్టీ కొంగర నరహరి, తర్వాత మాల మహారాజ్యాధికార పార్టీ కుమారస్వామి, మాదిగ రాజ్యాధికార పార్టీ ప్రభాకర్, తర్వాత మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ రామ్ నర్సయ్య, తర్వాత హిందూ బీసీ మహాసభ నాయకులు పర్వత సతీష్, తమిళి రాజ్ కుమార్ తదితర రాజ్యాధికార పార్టీలు స్థాపించినటువంటి ప్రధానమైనటువంటి అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి కారణం ఏంటి అనంటే వీరు చాకలి ఐలమ్మ వారసుల వివాదం ఒకటి నడుస్తున్నది. ఇంతకుముందు లోగడా కూడా ప్రెస్ క్లబ్లో ఒక్కళ్ళే లీడ్ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా, ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం కూడా కుటుంబం అంతటని కలుపుకొని పోవట్లేదు అనేది ఒక అపోహ ఉన్నది, అంతే కదా. అయితే వీళ్ళకి ఉన్నటువంటి పెద్ద వివాదమేమి కాదు. అయినప్పటికీ ఈ కుటుంబాన్ని, చాకలి ఐలమ్మ వారసుల కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మేము చేసేటటువంటి ఈ యొక్క దుడ్డుకర్ర ఉద్యమం, రజకుల మడేలన్న దెబ్బ దేశవ్యాప్త ఉద్యమానికి, అంటే సహాయ నిరాకరణ ఉద్యమానికి వీళ్ళందరి యొక్క మద్దతు కోరటానికి వచ్చాం. కుటుంబము మద్దతు లేకుండా మూలమైనటువంటి ఈ యొక్క పాలకుర్తి గ్రామంలో ఈ వారసులను మొత్తాన్ని కూడా, అందరినీ కూడా గుర్తించి వాళ్ళ యొక్క, ఎందుకంటే నిజమైనటువంటి వారసులు వాళ్ళు, ఇప్పటికీ మనవాళ్ళు, ముది మనవాళ్ళు, ఆ సంతానం మొత్తం 2వ తరం సంతానం లేకపోయినా కొద్దిమంది ఉన్నా 3వ తరం సంతానము, చాకలి ఐలమ్మ 3వ తరం సంతానం ఉన్నది. దానికి ప్రధానంగా ఇక్కడ మేము ఎవరి ఇంట్లో ఉన్నామంటే చిట్యాల యాకయ్య గారింట్లో ఉన్నాం. చిట్యాల యాకయ్య అనే వారు ఈ యొక్క చాకలి ఐలమ్మ మరియు చాకలి ఐలమ్మ భర్త నరసయ్య గారి 3వ తరం కనుక వీరి యొక్క ఇంట్లో ఉన్నాం మేము. వారు ఇచ్చిన వివరాల ప్రకారం, యాకయ్య గారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కూడా ఒక సున్నితమైనటువంటి విషయాన్ని ఎవరు ఇప్పటి వరకు కూడా
వెలుగులోకి తీసుకొని రాని విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఆదాబు హైదరాబాదు వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇక్కడికి పాలకుర్తి రావటం వల్ల ఈ యొక్క వివరాలు మొత్తం కూడా ఆ యొక్క ఛానల్కి మేము ఇవ్వటం జరుగుతుంది. చాకలి ఐలమ్మ అలియాస్, చాకలి అనేది కులం పేరు, వారి యొక్క అసలైనటువంటి ఇంటి పేరు చిట్యాల. వీరిని చిట్యాల ఐలమ్మ అని స్థానికంగా చాకలి ఐలమ్మ అని ప్రపంచం మొత్తం కూడా పిలుస్తూ ఉంటుంది. చాకలి ఐలమ్మ యొక్క భర్త పేరు నర్సయ్య. భర్త పేరు నర్సయ్య అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కలిగిన సంతానం మొత్తం ఆరుగురులో ఒక అమ్మాయి, 5 కొడుకులే పెద్దవాళ్ళు. పెద్ద కొడుకు పేరు సోమయ్య, రెండవ కొడుకు పేరు లచ్చయ్య, మూడవ కొడుకు పేరు ముత్తిలింగయ్య, 4వ కొడుకు పేరు లక్ష్మీ నర్సయ్య, 5వ కొడుకు పేరు ఉప్పలయ్య. ఆడపిల్ల ఒకే ఒక ఆడపిల్ల, ఆమె యొక్క బిడ్డ పేరు లక్ష్మీ నరసమ్మ. మొదటి కొడుకు సంతానం లక్ష్మీ నరసయ్య, పిచ్చయ్య, రామచంద్రం, 3 కొడుకులు. రెండవ కొడుకు సంతానం ఒకే ఒకళ్ళు, వారి పేరు లచ్చయ్య. ఐలమ్మ గారి 3వ కొడుకు సంతానం ముత్తిలింగయ్య. ముత్తిలింగయ్యకి 2 కొడుకులు, ఒక బిడ్డ ఒక కొడుకు. పదునూరి కొమరమ్మ పెద్ద బిడ్డ, అంటే ఒక బిడ్డ. రెండవ కొడుకు పేరు చిట్యాల కుమారస్వామి. అదే రకంగా తర్వాత ఎవరైతే ఉన్నారో 4వ కొడుకు యొక్క సంతానము బిడ్డ పేరు కొమరమ్మ, తర్వాత రెండో బిడ్డ పేరు పంతంగి సమ్మక్క, మూడో సంతానం అయిన చిన్న కొడుకు పేరు చిట్యాల సాయిలు, అదే రకంగా చిట్యాల జంపన్న చిన్న కొడుకు. అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే 5వ సంతానానికి ఉప్పలయ్య ఉన్నారు. ఈ 5వ సంతానానికి ఉప్పలయ్య యొక్క సంతానము వీళ్ళకి పిల్లలు లేరు, కానీ ఈ యొక్క దత్తత తీసుకున్న కొడుకు ఉన్నాడు, ఆయన పేరు రామచంద్రం. తర్వాత 6వ సంతానం అయినటువంటి బిడ్డ లక్ష్మీ నరసమ్మ ఉన్నది. ఈ యొక్క బిడ్డకి కూడా సంతానం లేరు. అంటే ప్యూర్గా చెప్పుకోవాలి అంటే చాకలి ఐలమ్మకి 5 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్నది, కానీ బిడ్డకి సంతానం లేదు. అదే రకంగా 5వ కొడుకు అయినటువంటి ఉప్పలయ్యకి కూడా పిల్లలు లేరు, కానీ అడాప్టెడ్ రామచంద్రాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క లీనేజీ మొత్తం కూడా, లీనేజీ అనంటే వాళ్ళ యొక్క వంశపారంపర్యక వృక్షాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే, విశదంగా విచారించినట్లయితే, ఈ యొక్క 4వ కొడుకు యొక్క సంతానానికి ఒక బిడ్డ కొమరమ్మ, ఇంకొక బిడ్డ పంతంకి సమ్మక్క, పెద్ద కొడుకు పేరు సాయిలు, ఇతను చనిపోయాడు. తర్వాత చిట్యాల జంపన్న ఉన్నారు. ఈ రకంగా చిట్యాల ఐలమ్మ జంపన్నకి చూసుకున్నట్లయితే, ఈ రామచంద్రయ్య పెద్ద కొడుకు సోమయ్యకి లక్ష్మీనరసయ్య, పిచ్చయ్య, రామచంద్రం ఉంటే, ఈ రామచంద్రం యొక్క పిల్లలు బిడ్డ పేరు ఉపేంద్ర, భర్త పేరు కుమారు, ఇంకొక బిడ్డ పేరు కవిత, భర్త పేరు శ్రీనివాసు. వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు. తర్వాత రామచంద్రం యొక్క చిట్యాల సంపత్ ఉన్నాడు. ఇప్పుడు సంపత్ యొక్క భార్యే చిట్యాల శ్వేత అలియాస్ చిట్యాల శ్వేత. తనే ఇప్పుడు వివిధ రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ఇది యొక్క చాకలి ఐలమ్మ వారసురాలుగా ఇప్పుడు మనందరికీ సుపరిచితమైంది. కానీ ఇక్కడ వీళ్ళ మధ్య ఎలాంటి వివాదం లేదు వారసత్వంలో. కానీ ఒక చిన్న వీళ్ళందరూ కూడా శ్వేత విషయంలో ఏమే దూకుడుగా పోతుంది, మమ్మల్ని అందరినీ కలుపుకొని పోవట్లేదు, మీ అభియోగం అదే కదా అని అంటున్నారు. కనుక ఇక్కడ మాత్రం ఎలాంటి వివాదం లేదు. చాకలి ఐలమ్మ గారికి ఉన్నటువంటి 5 కొడుకులు, ఒక బిడ్డకు సంబంధించినటువంటి వివాదం ఏమి లేదు. అయితే ఇప్పుడు ఇది బీసీవై పార్టీ అదే రకంగా మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా మేము మడేలన్న దెబ్బ అనేటటువంటి దుడ్డు కర్ర ఉద్యమాన్ని మేము ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్మించాలనుకుంటున్నాం. అందులో భాగంగానే మేము ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తికి రావటం జరిగింది. దీనిని సహాయ నిరాకరణ ఉద్యమం అని కూడా పేర్కోవటం జరుగుతుంది. ఈ యొక్క చాకలి రజకులు సర్వీస్ కులాలు వీళ్ళు. అంటే వాళ్ళ యొక్క తరతరాల బట్టి కూడా రాజుల తర్వాత దేశ్ముఖుల తర్వాత దేశపాండేల తర్వాత దొరల తర్వాత జమీందారుల తర్వాత పెద్ద పెద్ద కులాల వాళ్ళైనటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ యొక్క వాళ్ళ యొక్క వృత్తులలో ప్రధానంగా ఏ పండగ వచ్చినా లేదా ఏ చావు వచ్చినా ఏ పుట్టుక అయినా
వాళ్ళ యొక్క మైలబట్టల్ని ఉతకటమే కాకుండా ముఖ్యంగా ఆ యొక్క పెద్ద కులాల వాళ్ళ యొక్క స్త్రీలకి సేవలు చేయటంలో, అదే రకంగా కొన్నిసార్లు వాళ్ళ యొక్క వంటలు వార్పులు చేయటంలో, అంటే ఒక నోట్లో నాలుక లెక్క ప్రతి కులానికి, ఒక రెడ్డి కులమే కాదు అందరూ మిగతా బీసీ కులాలందరికీ కూడా వీళ్ళ యొక్క సేవా కులంగా ఉన్నారు. బట్టలు ఉతకటము, ఇస్త్రీ బట్టలు పిండేయటము, ఇళ్లలో పనిచేయటము, అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో అన్నమో కూరలో తీసుకొని పోయి వాళ్ళు జీవనంగా సాగేది. ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటిలో 17 రాష్ట్రాల్లో ఈ యొక్క చాకలి లేదా రజక లేదా దోబి అనే పేరుతోటి పిలువబడతారు. వీళ్ళందరూ కూడా 17 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉండి వీళ్ళు రిజర్వేషన్స్ పొందుతున్నారు. కానీ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇంకా కూడా ఓబీసీలుగా కొనసాగుతున్నారు. ఇది ఒక డిమాండ్ ఉన్నది. కనుక ఇక్కడ మేము చెప్పొచ్చేది ఏంటి అని అంటే, వీళ్ళందరినీ కూడా మేము ఒకసారి హైదరాబాద్ ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించిన తర్వాత మేము ఈ రోజు నుంచి ఆల్రెడీ ఈ యొక్క దుడ్డుకర్ర ఉద్యమం మేము స్టార్ట్ చేయటం జరిగింది. దాన్ని ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క వారసుల యొక్క వివరాలు తెలుసుకోవటానికి ఈ యొక్క పాలకుర్తికి పట్టణానికి రావటం జరిగింది. కనుక ఇక్కడి నుంచి మేము ప్రతి ఒక్క అడుగులో కూడా కరపత్రాలు, గోడపత్రాలు, అదే రకంగా ప్రతి ఒక్క రజక కుటుంబాన్ని, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రజక కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చైతన్యపరిచి బ్రహ్మాండమైనటువంటి 50,000 నుంచి 1,00,000 మందితోటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ హైదరాబాదులో నిర్వహించటానికి మేము నిర్ణయించాం. అదే రకంగా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కళ్ళకి ప్రతి రజక కుటుంబానికి చేరవేసి సహాయ నిరాకరణ ఉద్యమము ఎట్లా చేయాలి అనే ఈ యొక్క కమిటీ, మా యొక్క కోర్ కమిటీ ఒకటి ఉంటుంది. అన్ని కులాలకు సంబంధించినటువంటి కోర్ కమిటీ ఉంటుంది. ఈ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని, అంటే మీ యొక్క రజక పెద్దలు కూడా ఉంటారు వాళ్ళు అందులో, ఈ రజక పెద్దలు మరియు మా యొక్క కోర్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచవలసిందిగా, ఎలాంటి పిలుపు ఇచ్చినా, ఉద్యమానికి సంబంధించి ఎలాంటి పిలుపు ఇచ్చినా, ఒక బహిరంగ సభకు కానీ, ఒక చర్చావేదికి కానీ, మండల కమిటీ మీటింగులు కానీ, డివిజనల్ కమిటీ మీటింగ్ కానీ, జిల్లా స్థాయి కమిటీ మీటింగులు జరిపినప్పటికీ, లేదా ఇంకా ఏ రకమైనటువంటి పిలుపు, లేదా సహాయ నిరాకరణ యొక్క పిలిపించినప్పటికీ, అప్పుడెప్పుడు మనం ఇది ఎప్పుడు స్వాతంత్రం రాకముందు 15-20 సంవత్సరాల ముందు సహాయ నిరాకరణోద్యమం గాంధీ గారు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కూడా అలాంటి ఉద్యమం లేదు. వినూత్నంగా, వైభవంగా మరియు వీళ్ళ యొక్క మర్యాదల్ని కాపాడే విధంగా ఆ 2 నెలల చిన్న పాపని పాశవికంగా చంపివేసినటువంటి అగ్రకులాల వాళ్ళ యొక్క అహంకారాన్ని మొత్తం వేర్లతోటి సహా పీకేసేటట్లుగా మా యొక్క ఉద్యమం ఉంటుంది. మరియు అంతేకాకుండా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా రెడ్డి కులస్తుల యొక్క దుస్తుల్ని మేము ఇస్త్రీ చేయము, వాళ్ళ యొక్క బట్టల్ని పిండము, అదే రకంగా వాళ్ళ ఇళ్లల్లో జరిగేటటువంటి పుట్టుకకు కానీ చావుకు కానీ, అదే రకంగా పోలు ముగ్గులు వేసేటప్పుడు కానీ ఇవి నిర్ణయము మేము తీసుకోవటం జరుగుతుంది. తదుపరి అది వివరాలన్నీ కూడా మేము మీ రజక సంఘానికి మొత్తం కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీ మొత్తం కుటుంబాలు, మీరు బహుశా నేను అనుకుంటున్నాను చాకలి ఐలమ్మ వాళ్ళ వారసులే ఇప్పుడు 100-150 మంది ఉండుంటారు. ఆ 150 మంది కూడా దీన్ని ఒక దీక్షలాగా ఉండి అందరికీ కూడా సహకారం చేస్తూ ఈ యొక్క ముఖ్యమైనటువంటి భావాన్ని, ఈ యొక్క ఉద్యమ వ్యాప్తిని చేయటానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్క చాకలి అంటే రజక బిడ్డ ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ, దండా ఉద్యమ సృష్టికర్త, మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మరియు బీసీవై పార్టీ రాజకీయ నాయకులు.